ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నెల ఒక జిల్లాలో పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నెల ఒక జిల్లాలో పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. 2025 కొత్త ఏడాది నుంచి ప్రజల మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకునేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రతి నెల ఒక జిల్లాను ఎంచుకుని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఆ జిల్లాలో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో క్యాంప్ చేసేలా ఏర్పాట్లు ఉండాలని తన కార్యాలయ అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా ఆయన పరిశీలించనున్నారు. పర్యటనలో రోజంతా ప్రజలతో మమేకం కానున్నారు పవన్ కళ్యాణ్.